హలో అండి అందరికీ ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ చాలా ఇష్టంగా తినే ఈ స్వీట్ రెసిపీ ఏంటో తెలుసా? బ్రెడ్ పుడింగ్ అండి. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేసుకొని ఈ బ్రెడ్ పుడింగ్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఉంటే చాలండి. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ బ్రెడ్ పుడింగ్ని తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం ముందుగా క్యారమిల్ అయితే తయారు చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ అనేది వేసేసుకొని కొంచెం మెల్ట్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మనం షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి. చూడండి, మనకు చిక్కగా షుగర్ సిరప్ అనేది తయారైపోయింది. దీన్ని ఏం చేయాలంటే మనం బ్రెడ్ పుడింగ్ అనేది దేంట్లో అయితే తయారు చేసుకుంటామో మౌల్డ్ అనేది, ఆ మౌల్డ్లోకి ముందుగానే ఈ షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి. చూడండి, నేను వాటర్ అనేది ఏం ఎక్కువగా యాడ్ చేయలేదండి. కొంచెం అయితే వేసుకొని మనం ఒక క్యారమిల్ లాగా అయితే తయారు చేసుకున్నాము. చూడండి, క్యారమిల్ లాగా అయితే ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను బ్రెడ్ పుడింగ్ అనేది బాయిల్ చేయడానికి కుక్ చేయడానికి నేను ఒక కడాయిలో వాటర్ అనేది వేసేసుకొని ఇక్కడ స్టాండ్ పెట్టేశానండి. ఇప్పుడు నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మూత పెట్టేసి ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకునే లోపు నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ పుడింగ్కు కావాల్సిన ఐటమ్స్ అనేవి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 4 బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ అండి, మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ 4ని పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం స్వీట్నెస్ కోసం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి షుగర్ అనేది వేసేసుకోవాలి. విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక 2 ఎగ్స్ అనేవి తీసుకుంటున్నానండి. 4 బ్రెడ్ పీసెస్కి 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది. నేను 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ కూడా వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి పాలైతే తీసుకున్నానండి. పాలు అనేవి ఒక 1/2 లీటర్ వరకు పాలు అనేది వేసుకుంటున్నానండి. మీరు బాయిల్ చేసుకున్నవైనా వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మనం ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ దీంట్లో ఫ్లేవర్ కోసం వచ్చేసి వెనీలా ఎసెన్స్ అనేది ఒక 4 డ్రాప్స్ వేసేసి బాగా మెత్తగా, ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని మనం ముందుగా క్యారమిల్ వేసి పెట్టుకున్నాం కదండి, మౌల్డ్లోకి వేసేసుకొని ఇక్కడ చూడండి మనం స్టవ్ మీద స్టీమింగ్ అయితే పెట్టేసుకొని ఉన్నాం కదా, ఆ కడాయిలోకి ఈ మిశ్రమం బౌల్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా అయితే బ్రెడ్ పుడింగ్ అనేది కుక్ అయింది. ఈ విధంగా ఫోర్క్తో ఈ విధంగా మనం గుచ్చి చూస్తే మనకు ఏం అంటుకోకుండా ఉంటే మనకు పుడింగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. దీన్ని కొంచెం చల్లారి పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టేసుకొని మనం పీసెస్ లాగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, మనకు బ్రెడ్ పుడింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా నచ్చుతుంది. అండ్ చాలా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. చాలామందికి కేక్స్ అనేవి ఫెయిల్యూర్ అవుతూ ఉంటారండి కేక్స్ చేయడంలో. అలా అయినప్పుడు ఏంటంటే ఈ విధంగా ఈ పుడింగ్ని తయారు చేసుకొని మనం బర్త్డేకి కూడా మనం కేక్స్ లాగా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు అండి. వెరీ ఈజీ రెసిపీ అండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. నేను కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.